4 ట్రాలీల గురించే అయితే ఈ వీడియోలో నేను వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. చెప్పా కదా, ఈ వీడియోలో అయితే నేను ఒక 4 ట్రాలీల గురించి వివరంగా చెప్పబోతున్నాను. ఒకసారి ఆ 4 ట్రాలీలు కూడా ఏంటో ఒకసారి ఇక్కడ ఒక చిన్న ఫోటోల ద్వారా అయితే ముందుగా చూపిస్తాను. వాటికి సంబంధించిన ఫోటో కూడా చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు చూసారా, ఇది 1వ నెంబరు ట్రాలీ అన్నమాట. ఈ 1వ నెంబరు ట్రాలీ అనేది చూసినట్లయితే మీరు బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక పాత ట్రాలీ. ఇది 1వది. ఇప్పుడు నేను 2వది చూపిస్తున్నా చూడండి. ఈ 2వది వచ్చేసి ఎరుపు రంగులో, 2వది చూశారు కదా, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక కొత్త మధ్య గూటము రాబారు. గూటము అంటే బెడ్ టైపు ఇంజన్లకైతే ఈ గూటం ఉన్నటువంటి ట్రాలీలు అయితే వాడతారు. ఇప్పుడు చూసిందేమో 2వది. అదే విధంగా ఇక మూడవది వచ్చేసి, మూడవది కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మూడవది కూడా బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక పాత రీమోడల్ ట్రాలీ. ఇది ఒక హెవీ బకాడీ అండి. పాత దాంట్లో ఒక హెవీ బకాడీ ట్రాలీ. చూశారు కదా మూడోది. ఇప్పుడు 4వది కూడా చూపిస్తా చూడండి. 4వది ఇక్కడ చూపిస్తా చూడండి. ఈ 4వది వచ్చేసి ఒక రైతు వారి ట్రాలీ అండి. దీనికి నేను ఏమీ చేయలేదు, జస్ట్ రంగులు బొమ్మలు వేసి అమ్మకానికైతే పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు చూశారు కదా 4 ట్రాలీలు. ఈ 4 ట్రాలీల గురించి కూడా నేను ఈ వీడియోలో వాటికి సంబంధించిన వీడియో కూడా చూపించి వాటికి సంబంధించిన వివరాలు కూడా అన్నీ కూడా చెప్తాను. దయచేసి మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా నెంబర్ కూడా చెప్తాను, వివరంగా చెప్తాను. మీరు ఒక పెన్ను పేపర్ అయితే తీసుకుని రెడీగా ఉండండి. లేదు అంటే మీకు ఇంకొక ఫోన్ ఉన్నా కానీ ఆ ఫోన్ అనేది పక్కన పెట్టుకోండి. ఆ ఫోన్లో నా నెంబర్ నేను నా నోటి ద్వారా చెప్తూ ఉంటాను. అప్పుడు మీరు ఆ ఫోన్లో అయినా టైప్ చేసుకోండి. అర్థమైంది కదా. నోట్స్ ఒక పెన్ను పేపర్ అయినా తీసుకోండి. లేదంటే ఇంకొక ఫోన్ ఉంటే ఆ ఫోన్ అయినా పక్కన పెట్టుకోండి. నా నెంబరు చెప్పినప్పుడు మీరు దబదబా నా నెంబర్ని అయితే మీరు రాసుకోండి, లేదంటే ఫోన్ లైన్ నొక్కండి. ఇక నేను ఆలస్యం చేయకుండా వాటికి సంబంధించిన వీడియో చూపించి వాటికి వివరాలు కూడా నేను చెప్తూ ఉంటాను. ఒకసారి 1వ నెంబర్ ట్రాలీ అనేది చూద్దాము, పదండి. ఇప్పుడు చూస్తున్న 1వ నెంబరు ట్రాలీ అనేది ఒక పాత దాన్ని రీమోడల్ చేసి ఈ విధంగా ఇప్పుడు రంగులు బొమ్మలు వేస్తున్నాము. ఇది అమ్మకానికైతే కాదండి, గమనించగలరు. ఈ ట్రాలీ అనేది మనకి జయశంకర్ భూపాలపల్లి వైపు ఉన్నటువంటి ఒక కస్టమర్ అయితే అడ్వాన్స్ వేసి ఈ విధంగా అయితే సిద్ధం చేయించుకోవటం జరుగుతుంది. ఇది వెళ్ళే ముందు కూడా మీకు మరింత సమాచారం అయితే దీని గురించి వీడియో తీసి అయితే చెప్తాను. దీనికైతే డోర్లు, ప్లాట్ఫామ్, పోస్టులు అనేవి కొత్తవి వేయటం జరిగింది. ఇక మిగతా అంతా కూడా పాతదే. చూడండి, పేర్లు కూడా రాసాము. వర్షితు, రైతు బిడ్డ, టిల్లు. ఇదైతే అమ్మకానికి కాదు, గమనించగలరు. అదే విధంగా పక్కన కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను వాటికి సంబంధించిన విశేషాలు కూడా ఈ వీడియోలోనే చెప్తాను. మీరైతే ఓపికతో వీడియోని మాత్రం చూస్తూ ఉండండి. చూడండి, మేస్త్రి గారు అయితే ఫినిషింగ్ వర్క్ అయితే ఇస్తున్నారు. బొమ్మలు అయితే అయిపోతున్నాయి. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోకి కూడా లైక్ చేయండి. ఇప్పుడైతే 1వది అయిపోయింది. ఇక 2వది చూపిస్తాను. గమనించినట్లయితే ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది ఒక పాత రీమోడలు చేసినటువంటి ఒక పాత ట్రాలీ అండి ఇది. దీనికి డోర్లు, అదే విధంగా ప్లాట్ఫామ్ మాత్రమే వేయటం జరిగింది. అదే విధంగా గమనించినట్లయితే 6 పోస్టులు కూడా, పోస్టులు అంటే డబ్బా లోపల ఉండే 6 స్తంభాలు, ఆ స్తంభాలు కూడా కొత్తవి వేయటం జరిగింది. ఇక మిగతా అంతా కూడా పాతదే. ఈ 1వది అయితే బ్లూ రంగులో అయితే ఇప్పుడు మీరు గమనించారు కదా, మన మేస్త్రి గారు అయితే బొమ్మలు వేస్తున్నారు. అది అయిపోయింది, 1వది అనమాట ఇది. అదే విధంగా 2వది కూడా నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, 2వది మాత్రము ఒక కొత్త ట్రాలీ ఎరుపు రంగులో తయారవుతుంది. చూడండి, ఈ 2వ ట్రాలీ ఆ రాబర్ కోసం చూసారా, ఆ గుండె అనేది తిరిగేదండి. ఇది బెడ్ ఇంజన్కి అయితే బాగా
ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక కొత్త ట్రాలీ. ఇగో చూడండి, లోపల ప్లాట్ఫారం వచ్చేసి 4 గేజు, అదేవిధంగా పోస్టులు కూడా అన్నీ కూడా 5 ఇంచుల బయటి పోస్టులు చూశారు కదా, ఓపెన్ పోస్టులు అంటారనమాట దీన్ని. బయటి పోస్టులు లేదంటే ఓపెన్ పోస్టులు అంటూ ఉంటాము. ఆ రాబార్ చూశారు కదా, తిరుడు కొండ అనేది మధ్యలో పెట్టి తయారు చేయటం జరిగింది. ఎవరికైనా పైన కావాలి, మధ్యలో కావాలి, చివర కావాలన్నా కూడా ఆ విధంగా కూడా మనం తయారు చేస్తాము. చూస్తున్నట్లయితే మేస్త్రి గారు అయితే పక్కదానికైతే బొమ్మలు వేస్తున్నారు. ఇప్పుడు అదయ్యాక దీని మీద కూడా వస్తారనమాట. ఇది కూడా ఇప్పుడు అర్జెంటుగా బొమ్మలు వేయాలి. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఒక కొత్త ట్రాలీ. అదేవిధంగా ఈ ట్రాలీ అనేది మనము ఎవరికి ఇవ్వబోతున్నాము అంటే, ఇది కుబోటా ట్రాక్టర్ కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేపిస్తున్నటువంటి ఒక కొత్త ట్రాలీ. ఈ ట్రాలీని నేను మనకి యూట్యూబ్ ద్వారా పరిచయమైనటువంటి రాయపర్తి మండలము వరంగల్ జిల్లా వాస్తవ్యుల కోసమైతే ప్రత్యేకంగా ఇప్పుడైతే ఈ ట్రాలీని సిద్ధం చేస్తున్నాము. అడ్వాన్స్ కూడా వేయటం జరిగింది. అడ్డముక్కలు చూశారు కదా, 8 అడ్డముక్కలు అయితే ఉంటాయి. కట్టలు కూడా చూడండి, ఇవి లారీ కట్టలండి. అదేవిధంగా రాబారు 6 ఇంచుల రాబారు చూడండి. డోర్లు వచ్చేసి 18 ఇంచుల ఎత్తు కలిగి ఉన్నటువంటి డోర్లు. లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. చూశారు కదా. రెండవది వచ్చేసి మన మహీంద్రా కాదండి, ఇది మహీంద్రా కాదు, ఫర్గూసన్ కాదు, ఇది కుబోటా ట్రాక్టర్ కోసం అయితే సిద్ధం చేస్తున్నటువంటి ఒక కొత్త ట్రాలీ. ఇది కూడా గూటం అనమాట. బెడ్ ట్రాక్టర్ కోసం ఈ గూటం అనేది తయారు చేయడం జరిగింది. ఇది 2వ నెంబర్ ట్రాలీ. ఇకపోతే మూడవది చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఒక పాతది రీమోడల్ చేసినటువంటి ఒక హెవీ బకాడీ ట్రాలీ అండి. మొత్తం కూడా హెవీగా ఉంది. చూడండి ఒకసారి. ప్లాట్ఫారం కూడా రైల్వే సీటు 8mm సీట్ అండి. 8 నుంచి 10 గేజ్ ఉందండి ప్లాట్ఫారము. అయితే రాబార్ వచ్చేసి 5 ఇంచుల రాబార్ అండి. ఇది 6 ఇంచుల రాబారు కాదు. టైర్లు కూడా అడ్డ బటన్లు అండి, సీల్ టైర్లే అన్నమాట. చూడండి, దీనికైతే నేను డోర్లు ఒక్కటే వేశాను, అదేవిధంగా పోస్టులు కూడా వేయటం జరిగింది. ఇక మిగతా అంతా కూడా పాతదేనండి. చూడండి, మేస్త్రి గారు అయితే ఆంజనేయ స్వామి బొమ్మకైతే ఆ హారం అనేది రంగులు దిద్దటం జరుగుతూ ఉంది. చూడండి ఒకసారి మేస్త్రి గారు ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి. ఇప్పుడైతే బొట్టు దిద్దుతున్నారనమాట. ఈ ట్రాలీ అయితే మడుగులపల్లి మండలము నల్లగొండ జిల్లా వాస్తవ్యులకైతే సిద్ధం చేస్తున్నాను. ఈ ట్రాలీ అనేది ఒక హెవీ బకాడి పాతది రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అండి. అన్ని విధాలుగా చాలా బాగుందండి. టైర్లు బాగున్నాయి, డోర్లు బాగున్నాయి, ప్లాట్ఫారం కూడా చాలా హెవీగా ఉంది. లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఈ మూడవది వచ్చేసి ఒక హెవీ బకాడి అండి. పాత దాంట్లో చాలా హెవీగా ఉన్నటువంటి బకాడి ట్రాలీ. దీనికి నేను డోర్లు మాత్రమే వేశాను, ఇక మిగతా అంతా పాతదే. ప్లాట్ఫారం కూడా ఇంచుమించు 8 నుంచి 10 గేజ్ ఉంటుందండి. ఎక్కడా కానీ అసలు చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఈ ట్రాలీ అనేది చాలా హెవీగా ఉందండి. మీరు గమనించారో లేదో, ఈ ట్రాలీ అనేది ఇప్పుడు ఉన్న కొత్త వాట్ల కంటే చాలా హెవీగా ఉంది. టైర్లు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి దీనికి. ఇది ఒక హెవీ బకాడి ట్రాలీ. అదే విధంగా ఇప్పుడు నేను ఇక లాస్ట్లో చివర్లో ఒక రైతు వారి ట్రాలీ అనేది ఉంది, దాన్ని చూపిస్తాను. అయితే దానికి సంబంధించిన వీడియో అనేది మనం తీయలేకపోయాము. మీకు ఒకసారి ఫోటోల ద్వారా అయితే చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ గమనించారు కదా, ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను. అయితే ఈ ట్రాలీ అనేది ఒక రైతు వాడినట్టే ఇచ్చేస్తున్నానండి. అయితే రంగులు బొమ్మలు కూడా వేస్తున్నాము. గమనించినట్లయితే దీనికి ఒక్క నెంబర్ ప్లేట్ ఆర్చి ఉంటుంది కదా వెనక డోర్కి, అదొక్కటే కొత్తది వేయటం జరిగింది. ఇక మిగతా అంతా కూడా పాతదేనండి. టైర్లు అయితే బాగున్నాయి. టైర్లు అయితే సీల్ టైర్లే సగం అరిగి ఉంటాయి. ఇక మిగతా అంతా కూడా రైతు వారిగా వాడుకున్నటువంటి ఒక ట్రాలీ. ఇక దీన్ని అయితే ఏం ముట్టుకోలేదండి. అమ్మకానికైతే ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు తొందరగా సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే నా నెంబర్ అయితే చెప్పబోతున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాను, చెప్తున్నాను వినండి. 99 48 939 108. 10 నెంబర్లు వచ్చాయి కదా, జాగ్రత్తగా విన్నారు అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను వినండి. 99 48
939 ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అన్నీ కూడా వివరంగా మాట్లాడుకుందాము. దయచేసి టైం పాస్ కాల్స్ చేయమాకండి. మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. అదేవిధంగా నా సమయాన్ని కూడా వృధా చేయమాకండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ ఖమ్మం అనేది ఎక్కడెక్కడ మధ్యలో ఉంది అంటే హైదరాబాదు, సూర్యాపేట, అదేవిధంగా విజయవాడ, ఇటుపోతే జంగారెడ్డిగూడెము, సత్తుపల్లి, వైరా, ఇటుపోతే భద్రాచలము, ఇటుపోతే వరంగల్, మహబూబాబాద్ మధ్యలో ఉన్నటువంటి ఖమ్మం అండి. ఇక వేరే దగ్గర ఉన్నటువంటి ఖమ్మం కాదు. మళ్ళీ కూడా మంచి మంచి ట్రాలీతో మీ ముందుకు వస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే చాలా మంది కూడా వీడియోలు ఉత్తగే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బొమ్మను కూడా ఇలా టంగు అనిపించండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ వేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా. మీ TNR.